ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు నిర్వహించే కౌంటింగ్ కోసం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నుంచి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లకు సంబంధించి పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు భారీ భద్రత, అదేవిధంగా ఎక్స్ట్రా అధికార యంత్రాంగంతో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని స్టార్ట్ చేశారు. ఇక ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయాన్నే 7 గంటల వరకు కూడా అటు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి ఒక్కొక్కటిగా అన్ని కూడా టేబుల్స్కు సర్వ్ చేస్తారు. మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు, 25,797 మంది ఓటర్లు ఉండే. దీనికి సంబంధించి 24,139 ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అంటే 93.57% పోల్ అయింది. దీనికి సగానికి మించి అంటే 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా మొదటి ప్రియారిటీలో కనుక వస్తే ఎమ్మెల్సీగా గెలుపొందినట్టు. లేదు అనంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు పోతారు. మొత్తం కూడా 25 టేబుల్ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు సూపర్వైజర్తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అంటే మొత్తం కూడా 25 టేబుల్లకు సంబంధించి మొత్తం 30 మంది కౌంటర్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రో అబ్జర్వర్లకు నియమించారు. ఇక దీనికి కాకుండా బ్యాలెట్ బాక్స్లను తీసుకురావడానికి 250 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అదేవిధంగా ఈ 3 అంచెల భద్రతకు సంబంధించి కూడా 250 మంది పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ఎవరిని కూడా ఇతరులను లోపలికి అనుమతించాడు. అదేవిధంగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ హాల్ దగ్గరికి పాసులు ఉంటే తప్ప ఇతరులను ఎవరిని కూడా అనుమతించారు. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. అభ్యర్థులకు సంబంధించి కూడా 19 మందిలో ప్రధానంగా కూడా 5 ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ 5కి సంబంధించి కూడా గెలుపోవటంలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఎలా జరిగింది, ఎవరికి అనుకూలంగా ఉంది అనే దాని మీద క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, అదేవిధంగా ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రేపు ఉదయం 7 గంటలకు ఈ కౌంటింగ్కు సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. సాయంకాలం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అయిపోద్ది. సెకండ్ ప్రియారిటీలోనే గెలుపుకు సంబంధించి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా అన్ని ఏర్పాట్లను చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు. ఒక టేబుల్కి సంబంధించి ఇట్లా ఉంటుంది. ఆ టేబుల్ ఇందులోకి ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాళ్ళ నుంచి ఏవి కూడా అలో చేయరు. ఒక ఐడి కార్డు ఉంటే మాత్రం ఐడి కార్డు, అది కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఐడి కార్డు ఉంటేనే వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తారు. ఎవరికి వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకు బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. బయటనేమో కౌంటింగ్కు సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్లకు సంబంధించి వాళ్ళు కౌంట్ చేసుకోవడానికి బయట ఏర్పాటు చేస్తారు. లోపల కౌంటింగ్ సిబ్బంది మాత్రమే అనుమతిస్తారు. ఆ కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి ఒక టేబుల్, అదేవిధంగా ఆ టేబుల్కి సంబంధించి 2 బాక్సులు, అదే ఈ 19 మందికి సంబంధించిన ఓట్లు ఎవరైతే ఉంటారో ఈ 19 మందికి సంబంధించి ఇందులో ఈ బాక్సులు ఉంటాయి. ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఇన్వాలిడ్ ఓట్లని ఈ బాక్స్లో వేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే గెలుపోవడంలకు సంబంధించి ఎవరికి వారు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. గెలుపుకు సంబంధించి అవకాశాలు ఎలా ఉన్నాయనే దాని మీద అటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు ఎవరైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు అది మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఉంటుంది. 250 మంది పోలీసులతో పాటు ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేరు. మీడియాకు సంబంధించి కావచ్చు, ఏజెంట్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా కేవలం ఐడి కార్డులు ఉంటేనే వాళ్ళని లోపలికి అనుమతిస్తారు. ఇక మిగతా వాళ్ళని ఎవరిని కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి 200 మీటర్స్ అవతలనే ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎవరు కూడా ర్యాలీలు, అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు ఏవి తీయాలన్నా కానీ పర్మిషన్స్ కంపల్సరీ ఉండాలి. ఎన్నికల అధికారిగా ఉండాలి. అదేవిధంగా జిల్లా ఎస్పీ నుండి కూడా పర్మిషన్స్ ఉండాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మాత్రం సర్వసిద్ధం చేశారు. ఇది ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.